వెల్కమ్ టు రాజనీతి. జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది. వారం రోజుల క్రితం సాక్షి టీవీలో శ్రీనివాసరావు గారు కండక్ట్ చేస్తున్న షోలో కృష్ణరాజు అనే ఒక అతను అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించడం, దాని మీద పెద్ద ఎత్తున నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా సాక్షికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. అలాగే సాక్షి మీడియా మీద, కొమ్మినేని శ్రీనివాసరావు మీద, కృష్ణరాజు మీద చాలా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనాయి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు. తుళ్ళూరు పోలీసులు జూన్ 8వ తారీఖున కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. ఆయన కోర్టులో ప్రవేశపెడితే కోర్టు 2 వారాల పాటు రిమాండ్ విధించింది. దీని మీద కొమ్మినేని శ్రీనివాసరావు గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు నేరుగా. మామూలుగా అయితే హైకోర్టుకి వెళ్తారు, కానీ సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్లో బెయిల్ పిటిషన్ కోసం అప్లై చేశారు. వెకేషన్ బెంచ్లో జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మనోహర్లతో కూడిన ధర్మాసనం శ్రీనివాసరావు గారికి బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో A2గా ఉన్న శ్రీనివాసరావును ముందు అరెస్ట్ చేశారు. తర్వాత A1ను 2 రోజుల క్రితం అరెస్ట్ చేశారు. పోలీసు విచారణలో అతను జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసమే విమర్శలు చేస్తున్నట్టుగా, అలాగే తనకు చంద్రబాబు అంటే ద్వేషం కాబట్టి విమర్శలు చేస్తున్నట్టుగా, అలాగే సాక్షి వాళ్ళు తనకు అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నందుకు అమరావతి మీద నోరు బారేసుకున్నట్టుగా అతను ఒప్పుకున్నట్టు వార్తలు వచ్చినాయి. ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారని వ్యతిరేకించినప్పటికి కూడా వినకుండా తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టుగా కూడా ఆయన చెప్పినట్టు పత్రికల్లో వార్తలు వచ్చినాయి. ఈ కేసులో A3గా సాక్షి మేనేజ్మెంట్ ఉంది. అయితే సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్లో ఈ పిటిషన్, బెయిల్ పిటిషన్ వేశారు. ప్రభుత్వం తరపున ప్రముఖ అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి, సిద్ధార్థ లోద్రా వాదించారు. ముకుల్ రోహత్గి మాట్లాడుతూ, శ్రీనివాసరావు ఈ ఛానల్లో ఒక భాగం, అతను తోటి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా రెచ్చగొట్టి మాట్లాడించారు. ఇక్కడ గెస్ట్ ఎవరైతే ఉన్నారో అతను చేసిన వ్యాఖ్యల్ని శ్రీనివాసరావు సమర్థించేట్టుగా మాట్లాడారు అని ముకుల్ రోహత్కి వాదించారు. అలాగే సిద్ధార్థ లోత్రా కూడా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశం, పైగా ఇక్కడ నిందితుడు బెయిల్ కోసం హైకోర్టుకి వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టుకు వచ్చారు కాబట్టి దీన్ని తిరిగి హైకోర్టుకు పంపించాలని వాదించారు. అయితే ఇక్కడ శ్రీనివాసరావు అలాంటి మాటలు ఏం మాట్లాడలేదు కాబట్టి అతనికి బెయిల్ ఇస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది. ఈ సందర్భంగా జర్నలిస్టుల స్వేచ్ఛ అనే అవసరాన్ని కూడా ధర్మాసనం ప్రస్తావించింది. ఇక్కడ కార్యక్రమానికి వచ్చిన అతిథి ఎవరైతే ఉన్నారో అతను మాట్లాడిన మాటలతో శ్రీనివాసరావుకి ఏంటి సంబంధం, శ్రీనివాసరావు అలాంటి వ్యాఖ్యలు చేయలేదు కదా అని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆ రకంగా శ్రీనివాసరావు గారికి బెయిల్ వచ్చింది. గతంలో జర్నలిస్టుల విషయంలో ఇలాగే అర్నబ్ గోస్వామి విషయంలో కూడా సుప్రీంకోర్టు వెనువెంటనే స్పందించి ఆయనకు బెయిల్ ఇచ్చింది. అదే తరహాలో శ్రీనివాసరావు కూడా బెయిల్ వచ్చింది. చాలా సందర్భాల్లో కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టుకు ఎవరైనా బెయిల్ కోసం వెళితే హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టుకు వెళితే, చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు హైకోర్టుకు వెళ్ళండి, నేరుగా మా దగ్గరికి ఎందుకు వచ్చారు, సంబంధిత కోర్టును వదిలేసి ఇక్కడికి రావటం ఏంటని తిప్పి పంపిన సందర్భాలు ఉన్నాయి. మందలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మ్యాజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకోండి, లేదా జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకోండి, ఆ 2 చోట్ల అవ్వకపోతే హైకోర్టుకి వెళ్ళండి, నేరుగా ఇక్కడికి రావటం ఏంటి అని వ్యాఖ్యానాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ కేసు విషయంలో వాళ్ళు హైకోర్టుకి వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు శ్రీనివాసరావుకు ఉపశమనం కలిగించిందని చెప్పాలి. అయితే ఇక్కడ శ్రీనివాసరావు, కృష్ణరాజు, సాక్షి మీడియా మీద రాష్ట్ర వ్యాప్తంగా డజన్ల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. మరి ఆ కేసుల్లో కూడా వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి ఆ కేసుల్లో కూడా కింది కోర్టులో బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. Like, share and subscribe to Rajaniti channel.